పందిరి రచన తురగా జయశ్యామల గారు. చదువుతున్నది దేవి. 5వ ఎపిసోడు. ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నవల్లోకి వెళ్దామా? భయంతో శరీరం వణుకుతూ ఉంటే ఒక్క ఉదుటిన లేచి బయట రోడ్డు మీదకి పరుగు తీసింది. రోడ్డుకి ఆ పక్కకి వెళ్ళాక కొంచెం ఆగి వెనక్కి తిరిగి చూసింది. వాళ్ళిద్దరూ పరుగులాంటి నడకతో ఆమె వెనకే వస్తున్నారు. అది గమనించిన పూజ కాలి సత్తువ కొద్దీ ముందుకు పరుగు తీసింది. నిజానికి ఆ రౌడీలిద్దరూ కస్తూరి పంపిన వాళ్ళు కాదు. ఆ రాత్రి పూట పార్కులో ఒక్కతే కూర్చుని ఉండడం గమనించి ఏ బాపతో ఏమిటో పని పడదామని అనుకుని పూజ వెంట పడిన రౌడీలు. పూజ వారు వెన్నంటి వస్తూ ఉండడంతో భయం కొద్దీ ఎటుంటే అటే పరిగెట్టింది. అలా పరిగెడుతుంటే వినోద్ కారుకి అడ్డంగా వచ్చింది. గదిలో ఒక్కసారి లైట్ వెలగడంతో ఆలోచనల నుంచి తేరుకుని ఉలిక్కి పడ్డట్టుగా చూసింది పూజ. గది గుమ్మంలో వినోద్ నిలబడి ఉన్నాడు. బయట ఎప్పుడు చీకటి పడిందో అతను తాళం తీసుకుని లోపలికి రావడం ఇవేమీ గమనించలేదు పూజ. తన ఆలోచనలో తను పడిపోయింది. మధ్యాహ్నం భోజనం చేశారా? ఏం ప్రశ్నించాలో తెలియనట్టు అడిగాడు వినోద్. చేశానన్నట్టు తల తిప్పింది పూజ. వినోద్ లోపలికి వెళ్ళాడు. పగలంతా ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం వల్ల యథేచ్ఛగా ఇల్లంతా తిరిగింది. కానీ అతన్ని చూశాక నుంచున్న చోటు నుంచి కదలడానికి కూడా సంశయంగా అనిపించింది పూజకు. క్రితం రాత్రి లాగానే భోజనాలు అవి అయ్యాక ముందు గదిలో కూర్చుని సిగరెట్ అంటించుకున్నాడు. నిన్న మీరు కంగారుగాను ఆందోళనగాను ఉన్నారు, అందుకని ఏం అడగలేదు. ఇప్పుడు చెప్పండి అసలు సంగతి ఏమిటో అని అడిగాడు వినోద్ తాపీగా. ఆ ప్రశ్న అతని నుంచి వస్తుందని ముందుగానే ఊహించింది కాబట్టి కంగారు పడలేదు. అయితే ఆమె చాలాసేపటిగా ఆలోచిస్తోంది. అతను అడిగినప్పుడు నిజం చెప్పాలా వద్దా అని. భరత్తో తన ప్రణయం గురించి విషయం అతనితో చెప్పాలా కూడదా అని మనసులో పీకుతోంది. ఒకవేళ జరిగిందంతా జరిగినట్టు చెప్పేస్తే అతను తనని చులకనగా చూస్తాడేమో అని అనిపించింది. కానీ తన ఆలోచనకి తనకే నవ్వొచ్చింది. ఇప్పుడు తనని చులకనగా చూసినా చూడకపోయినా తనకు కలిగే లాభంగానే నష్టంగానే ఏమున్నాయి? ఆపదలు అతని ఆశ్రయం అడిగింది కాబట్టి తన గురించి తెలుసుకోవాలి అని అనుకోవడం సహజం. ఈ పూట ఇక్కడున్న రేపైనా తన దాన్ని తను వెతుక్కుంటూ వెళ్ళిపోక తప్పదు. అంత మాత్రానికే తన జీవితంలో జరిగిన ఆ సంఘటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏముంది అని అనిపించింది. అందుకే ఆ విషయం తప్ప మిగతా అంతా వినోద్కి చెప్పింది పూజ. ఇన్నాళ్లుగా ఉన్న ఆ ఇంట్లోంచి బయటకు రావడానికి కారణం వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోయారని, అందుకే తను అక్కడ నుంచి వచ్చేయవలసి వచ్చిందని చెప్పింది. అంతా విన్న వినోద్కి ఆమె ఎడ జాలి కలిగింది. నిజంగా ఇంతటి విశాల ప్రపంచంలో నా అని చెప్పుకోవడానికి ఎవ్వరూ లేని ఒంటరితనం, అంత దురదృష్టం మనిషికి మరొకటి లేదు. పెద్ద పెద్ద కళ్ళల్లో నిర్మలత్వం, ఆ ముఖంలోని అమాయకత్వం నిండి ఉన్న పూజను చూస్తుంటే నిర్దయగా నీ దారి నువ్వు చూసుకో అని అనడానికి అతనికి వెంటనే మనసొప్పలేదు. వ్యాపారం కోసం తీసుకువచ్చిన మనిషి ఎవరో అంత తేలిగ్గా వదిలిపెడుతుంది అని అనిపించలేదు వినోద్కి. ఎక్కడెక్కడో ఈమె కోసం గాలిస్తూనే ఉంటారు. కొన్నాళ్ల పాటు ఎక్కడికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. కానీ ఆమెకి ఎవరూ లేరు. ఎక్కడికి వెళ్తుంది? నిర్దయగా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది. కానీ మళ్ళా ఆ కిరాతకుల చేతుల్లో పడితే ఆ ఆలోచన నచ్చలేదు వినోద్కి. మనిషిలోని పసితనం వదలనట్లుగా నెమ్మదిగా ఉన్న అమ్మాయిని చూస్తుంటే మనసు అందుకు అంగీకరించడం లేదు. తను చెప్పిందంతా విని ఏదో మాట్లాడతాడనుకున్న అతను మౌనంగా ఉండిపోవడం గమనించి చిన్నబుచ్చుకున్నట్టుగా కూర్చుండిపోయింది పూజ. చాలాసేపటి తర్వాత అన్నాడు అతను, సరే ఏం చేయాలో రేపు చూద్దామని. అప్పటికి ఊపిరి గట్టిగా పీల్చుకుంది పూజ. మీరు తెలుగు పుస్తకాలు చదువుతారా? మధ్యాహ్నం అక్కడ బుక్స్ చూశాను. పూజ తెలుగులోనే అడిగింది కావాలని. విస్మయంగా చూశాడు వినోద్. మీకు తెలుగు వచ్చా అంటూ. పూజ చిన్నగా నవ్వింది. మేము తెలుగు వాళ్ళమే. ఆహా, మరి ఇంతవరకు చెప్పలేదు మీరు? మాది అనంతపురం, రాయలసీమలోని కొన్ని ఊళ్ళు. అటు కన్నడం ఇటు తెలుగు రెండు సమిశ్రమై ఉంటాయి. అందువల్ల మాకు కన్నడం బాగా వచ్చు. మీరు బెంగళూరులోనే పెరిగారు అని అన్నారు కదా అని కన్నడంలోనే మాట్లాడాను. ఆమె తెలుగుదై ఉండడం తనకెంతో లాభమైనట్టుగా సంబరంగా చెప్పాడు వినోద్. కానీ నిజానికి అతని సంతోషం వేరు. సాధారణంగా మాతృభాష అయి ఉండే అభిమానం వల్ల వచ్చిన సంతోషం అది.
ఆ రాత్రి మంచం మీద పడుకున్నాడే కానీ చాలాసేపు నిద్ర పట్టలేదు వినోద్కి. అతని ఆలోచనలంతా పూజ గురించే. ఏం చెయ్యాలా అని. ఆమెని వెళ్ళిపోమని, తన దారి తాను చూసుకోమని చెప్పడం సులభంగానే చేయొచ్చు. కానీ ఒక ఆడపిల్ల నిండు జీవితం నడిబజారులో తోసేసినట్టే అవుతుంది. అలా చేయడం ధర్మమా? అలాగే అయితే ఆమె స్టేషన్లో దింపేయండి అని అడిగినప్పుడు దింపేస్తే సరిపోయి ఉండేది. కానీ వాళ్ళ బారి నుంచి ఏదో రక్షించి గొప్పగా ఇక్కడ తీసుకొచ్చాడు. తిరిగి ఆ దారిలోనే వదిలేయడమా? అలాగాక ఇక్కడ ఉండమని చెప్పడమా? కానీ ఇది కూడా ఎంత సమంజసం? ఉన్నా ఎన్నాళ్ళు ఉంటుంది? తర్వాత మటుకు ఏమిటి చేయడం? అలా ఎంతో సమయం ఆలోచనలో గడిచిపోయింది. ఎప్పటికో చాలా దాహంగా అనిపించి మంచినీళ్లు తాగాలని లేచాడు. ఫ్రిడ్జ్లో బాటిల్ తీసుకొని బాటిల్తోనే నీళ్లు తాగాడు. తర్వాత ముందు గదిలోకి వచ్చాడు. దానికి ఆనుకునే ఉన్న పక్క గదిలో లైట్ అలా వెలుగుతూనే ఉంది. ఏమిటి, ఈమె కూడా పడుకోలేదా ఇంకా అనుకుంటూ దగ్గర వేసి ఉన్న తలుపులని వేళ్లతో మెల్లగా తోశాడు. పూజ మెలకుగా లేదు. ఏదో పుస్తకం చదువుతూ పడుకుంది కాబోలు. గుండెల మీద తిరగేసి పెట్టిన పుస్తకం ఉంది. లైట్ ఆర్పడం మర్చిపోయి ఉంటుంది. ఎంతో ప్రశాంతంగా పసిపాపలాగా ఆదమర్చి నిద్రపోతోంది ఆమె. విశాలమైన కాటుక కళ్ళు అరమూసుకుని వింత సోయగా లేనుతున్నాయి. నున్నగా మెత్తగా మెరుస్తున్న ఆమె చెక్కిళ్ల మీద లైటు కాంతి పడి జారిపోతోంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో గుండెలు మెల్లగా కదులుతున్నాయి. ఒక కాలు మీద ఒక కాలు వేసుకొని పడుకుంది. పాదాలు పల్చగా ఉన్నాయి. అలా ఆమె వంక చూస్తూ ఉండిపోయిన వినోద్ అందమైంది అని అనుకోకుండా ఉండలేకపోయాడు. పురుష స్వభావంతో పరాయింట్లో పరాయి మొగాడున్నాడనే మెరుపు కించిత్ కూడా లేకుండా ప్రశాంతంగా నిద్రపోతున్న ఆమెను చూస్తుంటే ముచ్చటేసింది వినోద్కి. నెమ్మదిగా లైట్ ఆఫ్ చేసి తలుపు దగ్గరగా లాగి తన గదిలోకి వెళ్ళిపోయాడు వినోద్. ఆ తర్వాత కూడా చాలా సమయం ఆలోచనతో గడిపిన వినోద్ చివరికి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా హాయిగా నిద్రపోయాడు. ఉదయం వినోద్ కంటే ముందుగానే లేచిన పూజకి ఏం చేయాలో తోచక అలాగే కూర్చుండిపోయింది గదిలో. వినోద్ లేచి కాలకృత్యాలు తీర్చుకుని కాఫీ కలిపి పిలిచే వరకు అలాగే కూర్చుంది. తర్వాత డ్రాయింగ్ రూమ్లో కూర్చొని కాఫీ తాగుతుండగా అన్నాడు వినోద్, చూడండి, రాత్రి చాలాసేపు మీ గురించి ఆలోచించాను. ప్రస్తుతం నాకు కనిపించిన పరిష్కారం ఒకటే. మీరు కొన్నాళ్ళు ఇక్కడే ఇంట్లోనే ఉండండి. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామన్నాడు. ఇంట్లోనా? విస్మయంగా అడిగింది పూజ. అవును, లేకపోతే ఎక్కడికి వెళ్తారు? ఈ ఊళ్ళో కానీ మరే ఊళ్ళో కానీ ఎవ్వరూ లేరంటారు మీకు. ఒంటరిగా బయటకు వెళ్తే కస్తూరి లాంటి వాళ్ళు మళ్ళా తారసపడకపోరు. ఈ సంఘంలో అటువంటి వాళ్ళు అడుగడుగునా ఉన్నారన్న అతిశయోక్తి కాదు. ఈ రోజుల్లో మంచికో చెడుకో తారసపడ్డారు. మీ దారిన మీరు చూసుకోండి అని నిర్మోహమాటంగా అనడానికి నాకు మనసొప్పడం లేదు. అన్నా, ఎక్కడికి వెళ్తారో ఆలోచించుకోండి అంటూ ఆగాడు వినోద్ ఆలోచించడానికి ఆమెకు సమయిస్తున్నట్టుగా. పూజ మౌనంగా ఉండిపోయింది. మీకు ఇక్కడ ఉండాలని అనిపిస్తేనే సుమా, అందులో నా మీద నమ్మకం ఉంటేను. ఆమె మౌనంగా ఉండడం చూసి చెప్పాడు వినోద్. నిజానికి తనకింతకు మించిన అవకాశం మరెక్కడో దొరుకుతుందని పూజ అనుకోవడం లేదు. ఎటు వెళ్ళడానికి తనకే దారి తెలియడం లేదు. ఎక్కడికి వెళ్ళడానికి తనకెవరూ లేరని తెలుసు. ఒంటి మీద ఉన్న దుస్తులు తప్ప మరొక జత బట్టలు కానీ చేతిలో డబ్బులు కానీ లేదు. ఉన్న డబ్బు కస్తూరి తీసుకుంది. అక్కడ నుంచి వచ్చేయాలనే కంగారు ఆందోళనలతో తన బట్టల సంచి తెచ్చుకోవాలనే ధ్యాస కూడా కలగలేదు. ఎక్కడికి వెళ్ళి ఏం చేయగలదు? కడుపు నిండా తిండి, ఒంటి నిండా బట్ట కూడా లేకుండా వీధిలో పిచ్చిదానిలాగా తిరిగి ఎప్పుడూ అనాథ చావు చావాలి అంతే. ఆలోచనలతోనే భయంతో ఒళ్ళు జలజలించింది పూజకు. ఇతను మంచివాడు కాబట్టే ఇంకా కొన్నాళ్ళు తనకు ఆశ్రయం ఇస్తాను అని అంటున్నాడు. కానీ మంచితనంగానే ఉంటూనే భరత్లా చేయడు కదా అని అనుకుంది లోపల. కానీ ఏమైనా తను ఇక్కడ కొన్నాళ్ళు ఉండడం కంటే గత్యంతరమే లేదు. ఆ సంగతి తెలుసు పూజకి. అందుకే మౌనంగా ఉండిపోయింది పూజ. ఏంటి మీ నిర్ణయం? 10 నిమిషాలు నిశ్శబ్దానంతరం వినోద్ అన్నాడు, కళ్ళెత్తి ఆమె నిర్ణయం వినడానికి అన్నట్టు ఆమె ముఖంలోకి చూస్తున్నాడు. అలాగే అన్నట్టు తలూపింది పూజ. అమ్మయ్య, ఇప్పటికొక సమస్య తీరినట్టుంది అన్నట్టు తేలికగా శ్వాస తీసుకున్నాడు వినోద్. అయితే ఒక చిన్న విషయం,
మొహమాట పడుతున్నట్టుగా మెల్లగా అంది. ప్రశ్నార్థకంగా ఆమె వంక చూశాడు వినోద్. ఇలా ఊరికే కూర్చోవడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. వంటిట్లో పని నేను చేయొచ్చా? ఓహో, అంతకంటేనా? ఇవాళే ప్రారంభోత్సవం చేయండి నవ్వుతూనే అన్నాడు వినోద్. అతడు అలా అనడంతోనే పమిట నడుము చుట్టూ బిగించి వంటగదికేసి దారి తీసింది. వెనకాలే వచ్చిన వినోద్ అన్ని వస్తువులు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో పూజకు చూపించి వెళ్ళి ముందు గదిలో పేపర్ చూస్తూ కూర్చున్నాడు. 9 గంటలకంతా వినోద్ పేపర్ చదవడం, గడ్డం గీసుకోవడం, స్నానం చేయడం ముగించి వచ్చేసరికి అతనికి కిచెన్లో టేబుల్ మీద భోజనం వడ్డించింది పూజ. భోజనం కానిస్తూనే అన్నాడు వినోద్, బాగుంది వంట. దొండకాయ ఉల్లికారంతో ఇంత చక్కగా మా అమ్మ చేయగా తిన్నాను. అంత బాగుంది కూర. నిజంగానా? తన చేతి వంట తిని అతని మొహంలో రంగులు ఎలా మారాయో గమనించాలని కొంచెం దూరంగా నుంచుని ఉన్న పూజ అతని మాటకు సంతోషంగా అడిగింది. నిజమే, నేను చేసుకునేవాడిని కానీ బ్రహ్మచారిని కదా, ఏదో తినడమే కానీ రుచుల సంగతి ఎప్పుడు పట్టించుకోలేదు చెప్పాడు వినోద్. తర్వాత భోజనం గబగబా కానిచ్చాడు వినోద్. అలా చేస్తూనే పూజ ఇంకా స్నానం చేసి ఉండకపోవడం గమనించి ఆ వెంటనే అతనికి గుర్తు కూడా వచ్చింది. ఆమె దుస్తులు కూడా వెంటేమీ లేవని. వినోద్ వెళ్ళిపోయాక క్రితం రోజులాగానే అతని పైజమా లాల్చి వేసుకొని స్నానం చేసి తన బట్టలు ఉతికి ఆరేసుకుంది పూజ. మనసు తీరం చేరిన నావలాగా ఉంది. నిశ్చింతగా నిర్భయంగా ఉంది. కొన్నాళ్ళైనా కంటి నిండా నిద్రపోవచ్చును. రేపటి సంగతి ఏమిటి అన్న భయం లేకుండా. ఆ ఇల్లంతా తనదే అన్నట్టుగా, ఆ ఇంటికి తానే రాణినన్నట్టుగా నిర్భయంగా సంచరించింది ఆ రోజంతా ఇంట్లో. పగలంతా పుస్తకాలతోటి రేడియోతోటి కాలక్షేపం చేసింది. సాయంత్రం అవుతూనే మళ్ళా ఇల్లంతా నీట్గా సర్ది తుడిచి, రోజంతా వినోద్ ఇంట్లో ఉండడు కాబట్టి సర్వెంట్ని పెట్టుకోలేదు అతను. వంట కూడా చేసేసి టీవీ ఆన్ చేసి చూస్తూ కూర్చుండి పోయింది పూజ. 8 గంటలు అవుతుండగా వచ్చాడు వినోద్. అతడు ఉదయం వెళ్ళేటప్పుడు బయట తాళం వేసి వెళ్ళలేదు. ముందు రోజులాగా ఆ సంగతి పూజకు చెప్పలేదు తను. కానీ పూజ లోపల ఉండిపోవడం వల్ల ఆమెకు తెలియదు. బెల్ వినిపించడంతో పూజ వెళ్ళి తలుపు తీసింది. వినోద్ లోపలికి వస్తూనే ఒక చేతిలో ఆఫీస్ బ్యాగ్ ఒక పక్కన పెట్టి చేతిలో ఉన్న బ్యాగ్స్ పూజకు అందించి, అవి మీకోసమే అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వెనకే అయోమయంగా చూసిన పూజ బ్యాగ్లో ఏమున్నాయో చూసింది. చూస్తూనే విస్మయంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. మొత్తం 1/2 డజన్ చీరలు, నైలాన్వి 2, పాలిస్టర్వి 2, కాటన్వి 2. 6 రంగుల్లో ముచ్చటగా చక్కగా ఉన్నాయి ఆ చీరలు. వాటికి మ్యాచింగ్ బ్లౌజ్ పీసులు. అంతలో మళ్ళా అక్కడికి వచ్చిన వినోద్ని చూసి, ఇవి ఎందుకు అంది చిన్న పిల్లలాగా. ఎందుక? చీరలేం చేస్తారు? చిలిపిగా ప్రశ్నించాడు వినోద్. ఎవరికి? అలాగే చూస్తూ అడిగింది. ఎవరికో అయితే మీకెందుకు ఇస్తాను? మీకోసమే. మీ దుస్తులని కూడా ఏమీ లేవు కదా మీ వెంట అని. సరి నాకు ఆకలేస్తుంది, వంట అయిందా, చేసుకోనా అని అడిగాడు. పూజ అలా కళ్ళప్పగించి చూస్తుండిపోయిందే కానీ ఏమీ మాట్లాడలేకపోయింది. ఈ 2 రోజులుగా తనకు మరొక జత బట్టలు లేవే అని కూడా ఆలోచించకుండా ఏదో గడిపేసింది. అటువంటిది అతను తన అవసరాన్ని గమనించి శ్రద్ధగా చీరలు తెచ్చుకొచ్చి ఇచ్చాడు. ఎంతటి మంచితనం! ఎవరుంటారు ఇలాగా? అభిమానంతో కృతజ్ఞతతో మనసు స్పందించగా కళ్ళల్లో నీళ్లు నిలిచాయి పూజకు. అతనల్లా చీరలు కొని తెచ్చివ్వడం మనసుని కదిలించిన ఒక్కో క్షణం రోషంతో మనసు ఎదురు తిరిగింది కూడా. అంతలోనే అంతరాత్మ నిలదీసింది. ఇందులో రోషపడ్డానికి ఏముంది? అతను తన ఇంట్లో ఉండమనగానే ఒప్పుకున్నావు. అతని నీడలో ఉంటూ అతని సంపాదన తినొచ్చు కానీ అతనిచ్చిన చీరలు కట్టుకోవడానికి ఏమైంది అని అతడితో కృతజ్ఞతగా ఏదో అనబోయింది. కానీ ఆమె ప్రయత్నం గమనించిన వినోద్, మీకు నచ్చాయి కూడా, ఇబ్బంది పడకుండా వాడుకోండి అంటూ అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోయాడు వినోద్. చేతిలోనివి సోఫాలో పెట్టి పూజకు కూడా భోజనం చేయడానికి అటు కదిలింది. ఆ రోజు రాత్రి బయట నుంచి రాగానే పూజ టేబుల్ మీద ఉన్న లెటర్స్ చూపించింది వినోద్కి. వినోద్ తీసుకొని చూశాడు. ఒకటి శుభలేఖ, మరొక కవరు. అతని అన్నగారి దగ్గర నుంచి వచ్చిందని గ్రహించాడు చేతి వ్రాతను బట్టి. అంత ఆసక్తి లేకుండా 2 చూసి అక్కడ పడేసి వెళ్ళాడు వినోద్. తిరిగి భోజనం ముగించి టీవీ ఆన్ చేసి ఆ 2 తిరిగి చేతిలోకి తీసుకొని కూర్చున్నాడు వినోద్. ఆ శుభలేఖ అతని ఫ్రెండ్ది.
యూనివర్సిటీలో ఉండగా వినోద్, అతను, మరొక ఇద్దరు, నలుగురు ఒకేలా తిరిగేవారు. ఈ నలుగురిలో వీడితో ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. జీవితంలో సెటిల్ అయిపోయారు. ఇంకొక అతను ఎక్కడున్నాడో సరిగ్గా తెలియదు. ఇంకొక అతను తను చదవడంలో అదృష్టవశాత్తు బాంబేలో జాబ్ వచ్చి చేరిపోయాడు. ఇక్కడ జాబ్ మాత్రం కాదు, బిజినెస్ చేయడానికి కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయని అనిపించింది వినోద్కి. అందుకే ఏదైనా బిజినెస్ చేయాలనే తలంపు కూడా కలిగింది. వినోద్కి తల్లిదండ్రులు లేరు. తండ్రి చాలా చిన్నతనంలోనే పోగా తల్లి ఈ మధ్యనే 4-5 సంవత్సరాల క్రితం చనిపోయింది. ఒక్కగానొక్క అన్న అనంతపురంలోనే లాయర్. వినోద్కి చదువు అయిపోయి బొంబాయికి అంత దూరం వెళ్తానంటే ముందు అతని అన్నగారు ఆనందమోహన్ అంగీకరించలేదు. కానీ వినోద్ తన పట్టు విడవలేదు. ఉద్యోగికి దూరం ఏంటి, భారం ఏంటి, పైగా అటువంటి చోట ఉంటే పైకి రావడానికి బాగా అవకాశాలు ఉంటాయి అని తన పంతమే నెగ్గించుకున్నాడు. ఇంకా అతనికి అడ్డు చెప్పేవాళ్ళు లేరు. బొంబాయి వచ్చి పడ్డాడు. ఆఫీస్లోనే దినేష్తో బాగా స్నేహం అయింది వినోద్కి. దినేష్కి అక్కడ ఒక ఫ్లాట్ ఉంది. ఆ ఇంట్లో తను తప్ప ఎవరూ లేరు. అందువల్ల వినోద్ని కూడా తన ఇంట్లోనే ఉండమన్నాడు. బిజినెస్ చేయాలన్న తన ఆలోచన దినేష్తో చెప్పాడు వినోద్. ఒక పక్క ఉద్యోగం చూసుకుంటూనే మరో పక్క షేర్ మార్కెట్ గురించి అబ్జర్వ్ చేయసాగాడు. దినేష్ అతనికి ప్రోత్సాహం ఇచ్చాడు. తండ్రి పోయాక ఖర్చులు, అప్పులు పోగా అన్నదమ్ములు ఇద్దరు ఆస్తిని పాటా వేసుకున్నారు. వినోద్ తండ్రి బ్రతుకున్న రోజుల్లో వేరుశనగ ప్రతి వ్యాపారం చేసి బాగానే గడించి పెట్టాడు. తన వాటాకి వచ్చిన 25,000 తెచ్చి మార్కెట్లో బాగా ధర పలుకుతున్న ఒక కంపెనీ షేర్లు కొన్నాడు. అవి మరింత ధర పెరిగిందని తెలియగానే అవి అమ్మాయిగా అతని పెట్టుబడి మీద మరికొన్ని వేలు లాభం వచ్చింది. తిరిగి మళ్ళా ఇంకొక కంపెనీ షేర్ కొన్నాడు. కొనడం, అమ్మడం, కొనడం, అమ్మడం. అనుకోకుండా అతని అదృష్టం బాగుండి అంతా కలిసి వచ్చేసింది. ఇలా ఉండగానే దినేష్ ఆఫీస్ వాళ్ళు పంపగా పశ్చిమ జర్మనీ వెళ్ళాడు 3 సంవత్సరాల కోసం. 6 నెలల క్రితం దినేష్ వెళ్లే ముందు ఆ ఇంటి తాళాలు వినోద్కి అప్పగించి తనొచ్చే వరకు ఆ ఇంట్లోనే ఉండమని చెప్పాడు. ఇంకా 2.5 సంవత్సరాల వరకు అతడు రాడు. 2 నెలల క్రితమే ఎవరో పేపర్ అడ్వర్టైజ్మెంట్ చేసి కారు అమ్మకానికి పెడితే ఫోన్లో కాంటాక్ట్ చేసి వెళ్ళి కారును చూసి నచ్చడంతో కొనేశాడు. ఇప్పుడిప్పుడే షేర్ బ్రోకర్గా అతనికి గుర్తింపు వస్తోంది. మార్కెట్లో ఏ కంపెనీ షేర్లు ఏ క్షణంలో ఎలా పైకి వెళ్తున్నాయో కిందకు వస్తున్నాయో చెప్పగల నేర్పు వచ్చింది వినోద్కి. ఇప్పుడు బాగా డబ్బుండి అదెలా ఇన్వెస్ట్ చేయాలో అని ఆలోచించే వాళ్ళు రోజు వినోద్ని కాంటాక్ట్ చేస్తున్నారు. జీవితంలో ఒక్క వివాహం తప్ప మిగతా అన్ని రకాల స్థిరపడిన వాడే వినోద్. ఈ మధ్య అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్లో ఒక ఫ్లాట్ కొనాలనే ఉద్దేశంతో డబ్బు బాగా కడుతున్నాడు. ఆ ఇల్లు కూడా 1-2 సంవత్సరాల్లో తయారైపోతుంది అని అనుకున్నాడు. అన్నగారు రాసిన ఉత్తరంలో తన పెళ్లి విషయం తప్ప మరే విశేషాలు ఉండవని తెలుసు వినోద్కి. ఇక్కడికి వచ్చేసాక 2 సార్లు ఏమో వెళ్ళాడు అన్నగారి దగ్గరికి. అక్కడ తమ్ముడు ఉన్నాడని, పెళ్లికి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అతని చుట్టూ తిరుగుతూ ఉంటారు వినోద్కి పిల్లనిస్తామని. అలా అక్కడ ఎవరైనా వచ్చి అడిగినప్పుడల్లా ఇక్కడికి ఉత్తరం రాస్తాడు ఆనందమోహన్. ఉద్యోగంలో స్థిరపడ్డావు, ఇల్లు కూడా కొనుక్కుంటున్నావు, పెళ్లి చేసుకో, ఇంకెందుకు ఆలస్యం అంటూ రాస్తాడు ప్రతి ఉత్తరంలోనూ. వచ్చి 1 నెల రోజులు ఇక్కడ ఉండి ఇక్కడ సంబంధాలు చూసి నీకు నచ్చినవి చేసుకో అని కూడా రాశాడు. ఇప్పుడేం తొందర, చూద్దాంలే అంటూనే కాలం గడిపేస్తున్నాడు వినోద్. ఇప్పుడు ఉత్తరాల్లో అదే రాశాడు ఆనందమోహన్. ఇక్కడ అడిగే వారికి సమాధానం చెప్పలేక నా తల ప్రాణం తోక్కొస్తోంది. అసలు చేసుకునే ఉద్దేశం ఉందా లేదా, ఖచ్చితంగా రాయి అంటూ. ఆ ఉత్తరంలో అన్నగారికి తన మీద ఉన్న కోపం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఎప్పటిలా చూసి చూడనట్టు ఆ ఉత్తరాన్ని పక్కన పడేయలేకపోయాడు. అదీ కాకుండా అతనిలో కాస్తంత చైతన్యం తెచ్చింది ఆ ఉత్తరం. ఆ మరుసటి రోజు వినోద్ లేచేసరికి పూజ లేవడం, స్నానం చేయడం కూడా అయిపోయింది. వంట ప్రయత్నంలో ఉంది. మొహమాట పడకుండా వినోద్ తెచ్చిన చీరలే కట్టుకుంటోంది. ఆ రోజు లేత నీలం రంగు నాలెక్స్ చీరలో పూజ అందం మరింత పెరిగినట్టుగా అనిపించింది వినోద్కి. అప్పటికి 1 నెల రోజులు గడిచిపోయాయి. అంతవరకు ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడు. ఏదో జరిగిపోయిందే కానీ వినోద్ ఆమె ఉనికిని ఎక్కువగా పట్టించుకోలేదు. కానీ గత 4 రోజులుగా ఎందుకో పూజ పట్ల, ఆమె కదలిక పట్ల కుతూహలం కలిగింది వినోద్కి. ఆమె
చీర కట్టు, పెట్టుకునే బొట్టు, వేసుకునే జడ దగ్గర నుంచి ప్రతి కదలికను కుతూహలంగా పరిశీలించసాగాడు. పూజలో తెచ్చిపెట్టుకున్న ఆడంబరం కానీ అక్కర్లేని భేషజాలు కానీ లేవు. ఆ నడకల్లో, ఆ మాటల్లో ఎక్కడ నటన కానీ వయ్యారంగానే కనిపించవు. తన ఉనికిని వినోద్ గుర్తించాలని ప్రయత్నించదు. ఏదైనా అడిగితేనే సమాధానం చెప్తుందే తప్ప తనందడు తానుగా వినోద్తో మాట్లాడాలని ప్రయత్నించదు కూడా. ఎంతో పొందిగ్గా అందంగా ఇల్లు ఉంచడమే కాకుండా తను కూడా అలాగే ఉంటుంది. అంతవరకు అందము అమాయకత్వము నిండిన అమ్మాయి అంటే ఒక విధమైన జాలి ఉండేది వినోద్కి. కానీ ఈ మధ్య ఆ జాలి స్థానే మరేదో భావం, మరేదో స్పందన చోటు చేసుకున్నాయి. పాపం, వచ్చినప్పటి నుంచి ఇంట్లో అడుగు పెట్టకుండా ఈ 4 గదుల మధ్య కాలం గడుపుతూ తనకు వేళ్లకు అన్నీ అమరుస్తూ, చిచి తనకు అసలు బుద్ధి లేదు. ఆమె చేత ఇంట్లో పనంతా చేయిస్తున్నాడు. అసలు ఆ అమ్మాయి తనకేమవుతుందని ఇలా ఇంట్లో పనంతా ఆమె నెత్తిన పెట్టాడు. ఇంట్లో ఉంచి కాస్తంత అన్నం పెడుతున్నందుకు కృతజ్ఞతగా తనను చూస్తూనే ఒదిగి ఒదిగి వినయంగా ఉంటూ అంతటా తాను ఒక మాట కూడా మాట్లాడని పూజను చూస్తుంటే మనసులో సన్నగా ఏదో బాధ. తన వల్లేదు, ఆమెకు అన్యాయం జరిగిపోయినట్టు ఫీలింగ్. ఆమెకు ఇంకా ఏదో చెయ్యాలి అనే తపన. ఏం చెయ్యాలో అర్థం కాని సమస్య. ఈ మధ్య తరచూ అతని ఆలోచనల్లో నిండిపోయింది పూజ. ఇంట్లో ఉన్నంతసేపు ఆమె చర్యల్ని గమనిస్తూ ఉంటాడు. అతనికి అనిపించింది పూజను ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళాలి అని. ఇన్నాళ్ళు అతనికి మనసులో ఒక భయం ఉండేది. పూజను వ్యాపారంలోకి దింపాలనుకున్న స్త్రీ మళ్ళా ఎక్కడైనా కనిపిస్తుందేమోనని, పూజను చూస్తే మళ్ళా వదలదని. కానీ ఇన్ని రోజులు గడిచిపోయాయి. ఇంకా పూజ కోసం వాళ్ళు వెతుకుతూ ఉంటారని తోచదు. కారణం, పూజను కొనాలన్న వాళ్ళు కస్తూరికి డబ్బు ఇవ్వకుండానే పూజ ఆ ఇల్లు వదిలి వచ్చేసింది కాబట్టి. అయినా తనతో కారులో ఉంటే కనిపించినా గుర్తించలేరు. ఈ మహానగరంలో ఒక్కరి కోసం గాలించడం అంటే అంత తేలికైన పని కాదు. ఈ పాటికి వారు ఆ ప్రయత్నం నుంచి విరమించుకునే ఉంటారు. అలా ఆలోచించాక పూజను తీసుకొని బయటికి వెళ్ళాలనే నిర్ణయం మరింత దృఢపడింది. ఆ మరుసటి రోజు ఉదయం ఆఫీస్కి వెళ్తూ చెప్పాడు, పూజ సాయంత్రం వంట చేయకు, నేను వచ్చేసరికి రెడీ అయి ఉండు, బయట భోంచేసేద్దాం. బయటకా? ఎందుకు? సగం భయం సగం ఆశ్చర్యం మేళవించి అడిగింది పూజ. ఇవాళ నా పుట్టినరోజు, అందుకని గబుక్కున అబద్ధం చెప్పేశాడు. నిజమా? కళ్ళు ఆశ్చర్యంగా విశాలమయ్యాయి. అంతలోనే మొహం ముడుచుకుపోయింది. వెళ్ళొచ్చు కానీ నేను బయటకు వస్తే అంటూ నసిగింది. ఓహో, అర్థమైంది, భయపడుతున్నావా? నేనున్నాను కదా అన్నాడు వినోద్ ధైర్యం చెప్తున్నట్టుగా. అంతకుముందు మీరు అంటూ మాట్లాడే వినోద్ నీవు అంటూ ఏకవచనంలోకి ఎప్పుడు దిగిపోయాడో అతనికే తెలియదు. అలాగే అంటూ తలూగించింది మౌనంగా. సాయంత్రం అతను వచ్చేసరికి రెడీ అయి ఉంది పూజ. మేగడలాగా తెల్లగా మెత్తగా మెరుస్తున్న పాలియస్టర్ చీర, నేవీ బ్లూ బార్డర్ మ్యాచింగ్ అయ్యే బ్లౌజు తెల్లని శరీరానికి చక్కగా అమెరాయి. ఆమెను అలా చూడగానే వినోద్ కళ్ళల్లో ప్రశంసాభావం కదలాడింది. అతను రాగానే చిన్న స్టీల్ గిన్నెలో స్వీట్ తెచ్చిచ్చింది పూజ. రవ్వ కేసరి. అరే, ఇదెందుకు చేసావు? మీ పుట్టినరోజు కదా అందుకని. ఆమె అలా చెప్తుంటే మనసు ఆర్ద్రతతో తడిసింది. మౌనంగా తినేసి చాలా బాగుంది అన్నాడు. ఇద్దరూ బయటకు వచ్చి డోర్ లాక్ చేస్తుంటే పక్క వాట ఆవిడ తలుపు తీసి చూసింది. వినోద్ నవ్వాడు పలకరింపుగా. ఆవిడ వినోద్ని చూడడం లేదు, పూజను చూస్తోంది. పూజ ఆ ఇంట్లో ఉండడం 1-2 సార్లు ఆవిడ గమనించింది ఈ మధ్య. ఒకరోజు వినోద్ కింద కనిపించగానే అడిగింది, ఎవరు అని. మా బంధువుల అమ్మాయి అంటూ చెప్పేశాడు వినోద్. అందువల్ల ఆమె పూజను చూస్తోంది. అంత ప్రత్యేకించి ఎప్పుడూ చూడలేదు కాబట్టి. ఇద్దరూ లిఫ్ట్లో కిందకు వచ్చారు. ఆ ఇంటికి వచ్చాక అదే మొదటిసారి బయటకు రావడం పూజకి. మనసులో ఎక్కడో ఏదో బెరుగ్గా ఉన్నా అలా అతనితో కలిసి నడవడం వెళ్ళడం హాయిగాను ఆనందంగానూ ఉంది. కారులో వెనక డోర్ తెరుచుకొని ఎక్కబోతుంటే ముందు కూర్చో అన్నాడు అతను. అలా కారులో ఇద్దరూ వెళ్తుంటే ఆ బిల్డింగ్ బాల్కనీలోంచి కొందరు, కాంపౌండ్లో ఎదురుగా లాన్లో కూర్చున్న కొందరు చూస్తారు కానీ పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించరు ఎవరు. ఎటువంటి నగరాల్లో అదొక సుగుణం, ఎవరిని ఎవరూ పట్టించుకోకపోవడం. కానీ కొన్ని సమయాల్లో అది ఒక విధంగా బాధగానే ఉంటుంది. అది వేరే విషయం. రోడ్డు మీద ట్రాఫిక్ని తప్పించుకొని పోతోంది కారు. పూజ ఆ ట్రాఫిక్ని జనాన్ని
రోడ్డు పక్కన ఆకాశంలోకి చూస్తూ చొచ్చుకుపోయినట్టుగా నిలబడిన బిల్డింగ్స్ని కళ్ళింత చేసుకొని చూస్తోంది. దాదాపు అరగంట తర్వాత ఒక చోట ఆపి దిగు అన్నాడు పూజతో. పూజ దిగి చుట్టూరా చూసింది. అదొక పెద్ద హోటల్. చూడగానే తెలుస్తోంది. కారు పార్కింగ్ ప్లేస్లో లైట్ల వెలుగులో తళ్ళతళ్ళలాడుతున్న రంగురంగుల కార్లు. వినోద్ ఖాళీగా ఉన్న చోట కార్ పార్క్ చేసి వచ్చాడు. పద అంటూ లోపలికి దారి తీశాడు. పూజ వెనగ్గానే కదిలింది. ఇది బొంబాయిలో ఒక పెద్ద హోటల్, సిరాక్ అని వినోద్ చెప్తూ నడుస్తున్నాడు. పూజ చుట్టూ కళ్ళతో పరికిస్తూ అతను చెప్పేది వింటోంది. రిసెప్షన్లో అందమైన అమ్మాయిలు ఇద్దరు కూర్చునున్నారు. ఇంకొంతమంది పొడవైన కారిడార్లో అటు ఇటు తిరుగుతున్నారు. ఇటురా పూజ, ఇదంతా షాపింగ్ సెంటర్ అంటూ అటు కదిలాడు వినోద్. అన్నీ గృహ అలంకరణకు సంబంధించినవే, ముఖ్యంగా బ్రాస్తో చేసినవి. బ్రాస్ చాలా ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. బాగా ధనవంతుల ఇళ్లలోనూ పెద్ద పెద్ద 5 స్టార్ హోటళ్లలోనూ ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి, ఫ్లవర్ వాజులు ఉపయోగించడానికి, షోపీసెస్గాను అలంకరించడం ఫ్యాషన్గా ఉంది. ఎన్నో రకాల డ్రెస్సెస్, పర్సులు, బీడ్స్, క్రిస్టల్స్తో చేసిన రకరకాల దండలు అక్కడంతా ఎంతో ఖరీదుగా ఉంటాయి. చాలా మటుకు 5 నక్షత్రాల హోటల్స్లో షాపింగ్ ఫారినర్సే చేస్తూ ఉంటారు. చూడు పూజ, ఇక్కడ నీకు నచ్చింది ఏది కావాలో చెప్పు, నీకు ప్రజెంట్ చేస్తాను. పూజ దగ్గరగా నిలబడి మెల్లగా అన్నాడు వినోద్. నాకేమీ వద్దు, అంత మెల్లగానో చెప్పింది పూజ. ఇంకా ఎక్కువ మాట్లాడడం ఇష్టం లేక చాలా సన్నగా 2 వరుసలతో ఉన్న ముత్యాల దండ ఒకటి కొని పూజకిచ్చి మెళ్ళో వేసుకో అన్నాడు. అక్కడ గట్టిగా మాట్లాడడానికి కూడా బిడియపడుతున్న పూజ మారు మాట్లాడకుండా అందుకుంది. బెంగళూరులో ఉండగా వర్ధనమ్మతో షాపింగ్కి వెళ్ళేది, కానీ ఇంత గొప్ప షాపుకి వెళ్ళలేదు పూజ. ఇద్దరూ లిఫ్ట్లో పైకి వచ్చారు. పైన రివాల్వింగ్ రెస్టారెంట్. ఖాళీగా ఉన్న చోట కూర్చున్నారు ఇద్దరు. అంత పైనుంచి చూస్తుంటే ఊరిలో సగభాగం కనిపిస్తోంది. ఆకాశ దేశాల్లో విరాజిల్లవలసిన నక్షత్ర మండలం అంతా నేలపై రాలినట్లుగా లైట్ల సముదాయం దూర తీరాల వరకు విస్తరించి కనపడుతోంది. రివాల్వింగ్ రెస్టారెంట్ తెలిసి తెలియనంత స్లోగా రొటేట్ అవుతోంది. ఓ పక్కంతా మిణుకు అంటూ వేలాది లైట్లతో వెలుగుతున్న నగరం, మరోపక్క చీకటిలో గంభీరంగా నిశ్శబ్దంగా ఉండిపోయిన అరేబియన్ సీ. పూజకు చాలా ఆనందంగా అనిపించింది. అపురూపమైన దృశ్యాన్నేదో అబ్బురంగా చూస్తున్నట్టుగా ఉండిపోయింది. అక్కడ ఒకరోజు చైనీస్, ఒకరోజు బెంగాలీ, మరొక రోజు గుజరాతీ, ఒకరోజు సౌత్ ఇండియన్, అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం చేస్తారు. ఆ రోజు చైనీస్ ఫుడ్ సెల్ఫ్ సర్వీస్. వినోద్ తమ బీర్ తెప్పించుకున్నాడు. పూజకు పైనాపిల్ జ్యూస్ తెప్పించాడు. స్ట్రాతో మెల్లగా జ్యూస్ తాగుతున్న పూజను తదేకంగా చూశాడు ఒక క్షణం వినోద్. మెళ్ళో ఎప్పుడు కూర్చుందో చక్కగా మరి నిండుతనాన్ని తెచ్చాయి ఆమెకు ముత్యాలు. ఆమెనలా చూస్తుంటే వినోద్ మదిలో ఏదో సంతృప్తి. ఎందుకో అతనికే తెలియదు. ఫ్రైడ్ రైస్ కొంచెంగా తప్ప మిగతావేవి తినలేకపోయింది పూజ. వెజిటబుల్ పలావ్ బాగుంది. చివరిగా ఐస్ క్రీమ్ తెచ్చుకొని తింది. కడుపు నిండినట్టుగా అనిపించలేదు, కానీ ఇంకేమి తినాలని కూడా లేదు. ఏదో లోకంలో విహరిస్తున్నట్టు ఏదో అనుభూతి కలుగుతోందే, కానీ మనసులో ఏ మూల నుంచో ఏదో భయం తొంగి చూస్తూనే ఉంది. ఇద్దరూ కిందకు వచ్చేసరికి అప్పటికే దగ్గర 10 అవుతోంది. అప్పటికి రోడ్ల మీద ట్రాఫిక్ రద్దీ కొంచెం పల్చబడింది. చల్లని గాలి మెల్లగా వేస్తుంటే మెత్తగా సాగిపోతోంది కార్. నీకు ఇక్కడ భోజనం నచ్చినట్టు లేదు కదూ ఉన్నట్టుండి అడిగాడు వినోద్. అలవాటు లేనివి కదా, అలవాటు చేసుకోవాలి. ఎప్పుడూ ఒకే రకంగా తినడం కంటే ఇలా చేంజ్గా ఉంటుంది. తర్వాత ఇద్దరూ మాట్లాడలేదు. వినోద్ కారులో టేప్ ఆన్ చేశాడు. తలత్ మహమూద్ వాయిస్ మందంగా హాయిగా వినిపించసాగింది. ఏదో మంచి కార్యం చేస్తున్నట్టుగా ఆనందంగా హాయిగా ఫీల్ అయ్యాడు ఆ రాత్రి అంతా వినోద్. 4 రోజులు గడిచిపోయాయి. ఆ రాత్రి ఇంటికి వస్తూనే అన్నాడు వినోద్, పూజ ఆఫీస్ పని మీద ఉదయం బయలుదేరి పూనా వెళ్ళాలి. ఆహా, రాత్రికి వచ్చేస్తారు కదా అంది. తెలియదు, అక్కడ పని అవడం బట్టి ఉంటుంది. కాసేపు కూర్చుని టీవీ ప్రోగ్రాములు చూసి పడుకోబోతూ, పూజ ఒకవేళ రేపు పని కాక రాత్రికి కూడా అక్కడే ఉండిపోయానే అనుకో, ఒకదానివి ఉండగలవా? పూజను అడిగాడు వినోద్.
ఉంటాను అని తల ఊపింది పూజ. సరే అని 10 నిమిషాలాగి ఏదో ఆలోచనలో పడిన వాడిలాగా, పూజ ఎల్లుండి ఆదివారం కదా, సోమవారం ఏదో పబ్లిక్ హాలిడే, రేపు ఉదయమే నువ్వు నాతో బయలుదేరు, రేపక్కడ పని అయిపోగానే లోనావాలాలో 2 రోజులు ఉందాం సరదాగా అన్నాడు వినోద్. వచ్చే ఎపిసోడ్లో వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైనా జరుగుతుందా? ఇవన్నీ తెలియాలంటే మరి వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. మీ స్పందనని కామెంట్ ద్వారా తెలియచేయండి. నేను రచయిత్రి గారికి అవి వాట్సాప్ ద్వారా పంపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.